సెప్టెంబరు 12వ తారీఖు 13వ తారీఖు రాత్రి వాళ్ళు పోలీసులు ఇది విజువల్ దీని మీద రాళ్ళేశారు. ఇవి టిప్పర్లు. ఏంటి అంటే అక్కడ ఒక ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది. ఆ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతూ ఉంటే పోలీసు రాళ్ళు వేస్తున్నారు చూడండి. ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ఉంటే పోలీసులు చెయ్యి అడ్డం పెడితే వాళ్ళు పోలీసుల్ని చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది ఉత్తరప్రదేశ్ లో, అసలు మన రాష్ట్రానికి సంబంధమే లేదు. ఉత్తరప్రదేశ్ లో పోలీసులు అడ్డం వెళ్తే లేదు, జీపులో వాళ్ళని వెంబడిచ్చినా గానీ జీపును గుద్ది పోలీసుల్ని చంపుకుంటూ పోతున్నారు. ఈ మైనింగ్ మాఫియా ఉత్తరప్రదేశ్ లో అంత తీవ్రంగా దారుణంగా ఉంటే వాళ్ళని ఎట్లా అదుపు చేయాలో తెలియక పోలీసులు రాళ్లు తీసుకు కొడుతున్నారు. వాళ్ళని దూరంగా నిలబడి పోలీసులు రాళ్లు తీసుకు కొడుతున్నారు. ఇది ఉత్తరప్రదేశ్ కి సంబంధించింది. ఈ ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన ట్వీట్ కూడా మీకు చూపిస్తాను. హిందీలో ఉంది, ఇది తెలుగులో లేదు, మనకు సంబంధం లేదు. ఈ వీడియోలు చూసుకోండి. ఇది హిందీలో పెట్టారు. ఇది పెట్టి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, మాఫియాని పోలీసులు బలంగా ఎదుర్కొంటున్నారు అని చెప్పి వాళ్ళు ట్వీట్ పెట్టుకుంటే అందులో ఉన్న వీడియో బయటికి తీసి ఈ ఫేక్ ముఠాలు, ఫేక్ బ్యాచ్లు, అదే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వీటి మీద, ఈ ట్రక్కుల మీద, ట్రాలీల మీద, లేకపోతే వీటి మీద, టిప్పర్ల మీద లంచం ఇవ్వకపోతే దాడులు చేస్తున్నారని పెడితే వీళ్ళని ఏమనాలి? ఏ భాషలో తిట్టాలి? ఏమని, అసలు వాళ్ళని ఏమని సంబోధించాలి? తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ పోలీసుల మోరల్స్ని దెబ్బతీయటానికి ఇంత దుష్ప్రచారాన్ని చేస్తూ